హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వీకెండ్ ఫ్యామిలీతో అయితే జస్ట్ అట్లా మినీ ట్రిప్ అయితే పోతున్నాం అనమాట. కర్ణాటకలో ఉన్న తుమ్కూరు డిస్టిక్ అయితే వెళ్తున్నాం మనం ఈరోజు. కార్ అయితే ఫుల్ వాటర్ వాష్ చేపించి రెడీ పెట్టేసినాం. ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఓం నమ శివాయ. ప్రజెంట్ అయితే మరూరు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఐచర్లో ఎవరో పిల్లోడు అయితే దూకుతానే ఉన్నాడు. అబ్బా, హెయిర్స్ కూడా వచ్చేటట్లయితే ఉన్నాయి. పెట్రోల్ అయితే మనం కర్ణాటక లేక్ సరిపోయేంత పెట్రోల్ అయితే పట్టించుకొని స్టార్ట్ అయితే అయిపోయినాము. పెనుగొండకు అయితే రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే పెనుగొండలో వెళ్తున్నాము. పెనుగొండ టు పాగోడ అయితే వెళ్ళిపోదాం. ఇంకా అనంతపూర్ నుండి 2 hours కూడా ఉండదు. పాగోడ అయితే దుర్గా అయితే స్లీప్ వేసేసినాడు. ఫైనల్గా మనం అయితే పాగోడకు అయితే వచ్చేసినాం. ఫస్ట్ శనీశ్వరుడు కాదు ఇక్కడ ప్రతిష్ఠించేది సీతాలమ్మ దేవి. మనం ఇప్పుడు పాగోడ హిస్టరీ అయితే తెలుసుకుందాం. సీతాలదేవి ప్రతిష్ట. పాగోడని ఒకప్పుడు మొఘలులు, మైసూర్ మహారాజులు మొదలైన వారు పరిపాలించారు. పూర్వం సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కరువు సంభవించింది. వర్షాలు లేక పచ్చని పైర్లు ఎండిపోయాయి. ప్రజలు, జంతువులు ఆకలితో అలమటించారు. ప్రజలందరూ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న సిద్ధులు, మునులు, యోగుల వద్దకు వెళ్ళి తమ కష్టాలు చెప్పుకున్నారు. మునులు, యోగులు కలిసి ఆ ఊరిని రక్షించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఒక నల్ల రాతిని తీసుకొని దానిపైన సీతాలదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. ఆ యంత్రంలో సీతాలదేవిని ఆహ్వానం చేసి భూమిపై ప్రతిష్ఠించారు. అప్పుడు పూజలు, అభిషేకాలు చేయగానే ఆ ప్రాంతాన్ని కాపాడాలని అమ్మవారు నిశ్చయించుకున్నారు. వెంటనే వర్షాలు బాగా కురిశాయి. కరువు తొలగిపోయింది. ఊరు సుభిక్షంగా మారింది. ప్రజలు సంతోషంగా జీవించసాగారు. అప్పటి నుండి ఈ యంత్రాన్ని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని, కరువు కాటకాలు రావని నమ్మకం ఏర్పడింది. యంత్ర ప్రతిష్ఠిపన జరిగిన అదే స్థలంలోనే అమ్మవారికి గర్భాలయం నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది భక్తులు అమ్మవారు పక్కనే శనీశ్వరుని కూడా ప్రతిష్ఠించాలని భక్తులు సంకల్పించారు. భక్తులందరూ కలిసి శనీశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు సీతాలదేవిగా ఉన్న ఈ క్షేత్రం శనీశ్వరుని ప్రతిష్ఠించాక శనీశ్వర ఆలయంగా మరింత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే శనిదోష నివారణ. ఈ ఆలయంలో శనీశ్వరుని దర్శించుకుంటే ఏళ్లనాటి శని, అర్ధాష్టం నాటి శని, అష్టం శని ఇవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ఫోర్ట్ కూడా ఉంటుంది. మనకు అంత టైం లేదు కాబట్టి టెంపుల్ చూసుకొని మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం.